ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి. మహిళల భద్రత అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. మొన్న జూలై 15న ఒక గుంటూరులోని కృష్ణానగర్ కాలనీలోని ఏదైతే దారుణం జరిగిందో, ఒక మహిళకి వివస్త్ర చేసి ఆవిడకి ఎంతైతే అవమానం చేశారో, ఆవిడ 15న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోకుండా వాళ్ళేమో ఇలాగ కంప్లైంట్ ఇచ్చారని వాళ్ళకి వార్డులోని తెలియడం, ఆ టీడీపీ సెక్రటరీ ఆమె మహిళ ఎవరైతే ఇంతటి దౌర్జన్యం చేసింది, ఒక మహిళ అని తెలిసి ఒక సభ్య సమాజం ఒక తలదించుకునేలాగా చేసిన ఆ మహిళ అని తలుచుకుంటేనే మాకు చాలా బాధగా ఉంది. చాలా ఇంతటి దారుణంగా పాల్పడుతున్న ఆ టీడీపీ వార్డు సెక్రటరీ ఆవిడ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు బిఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్లన్నీ పక్కన పెట్టేసి రెడ్ బుక్ సెక్షన్లో, లోకేష్ గారి సెక్షన్లో, చంద్రబాబు సెక్షన్లో ఇవి మాత్రమే పాటిస్తున్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మహిళలకి భద్రత అనేది కల్పించాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏ మహిళకైతే అన్యాయం జరిగిందో ఆ మహిళకి తక్షణమే న్యాయం చేయకపోతే మాత్రం మా ఈ పోరాటం ఆగదు. మన మహాభారతం కూడా ఏం చెప్తుంది? మహాభారతంలో కూడా ద్రౌపదిని అవమానపరిచి నిండు సభ అంతా మౌనంగా ఉండడంతో కురుక్షేత్రమే మనకి వచ్చింది. అటువంటిది ఇలా మహిళలకి రోజు రోజుకి దౌర్జన్యం చేస్తూ మా ప్రభుత్వం మౌనంగా ఉంటే రాను ఎన్నో దౌర్జన్యాలు చూడాల్సి వస్తుంది. ఈ దౌర్జన్యాలు అనేది మహిళలపై దాడులు జరగకుండా అవి ఆగేలా మన తక్షణమే ప్రభుత్వం భద్రత కల్పించాలి. బాధిత కుటుంబానికి ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. వాళ్ళకి న్యాయం జరగాలి. అలాగే మనకి రీసెంట్గా ఎన్నో మహిళలపై ఎన్నో ఇన్సిడెంట్స్ అయ్యాయి. కావలిలో జరిగింది. ఒక కూన రవికుమార్ గారు వీడియో కాల్స్ అర్ధరాత్రి చేసి వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా దాని మీద నో యాక్షన్. అలాగే మన పార్టీ నుంచి ఎవరు ఏ మహిళ ఒక పిఏ కూడా ఆవిడ ఎన్నో అనుభవిస్తున్నాను, ఆవిడ కంప్లైంట్ ఇచ్చినా నో యాక్షన్. అలాగే ఒక జనసేన శ్రీధర్ చేసినప్పటికీ నో యాక్షన్. అసలు మహిళలపై ఇన్ని యాక్షన్స్ జరుగుతున్నప్పటికీ ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఇప్పుడు ఈ మహిళపై దాడి జరిగింది, ఇంత వివస్త్ర చేసి ఇంత ఇబ్బందులు పెట్టారని ఒక వీడియో వైరల్ అయి బయటకు వస్తే కానీ ప్రభుత్వం మేల్కొందా? పోలీసులు మేల్కొనరా? ఎందుకని ఇంత నిర్లక్ష్యం? మహిళలకి ఇంత దారుణం జరిగితే ఆ వీడియో లేకపోతే ఈ రోజుకి మేము ఎవరికి తెలిసేది కాదు. అది 4 గోడల మధ్యనే సమాధి అయిపోయేది. ఆ నిజం అనేది అన్యాయం అన్నది. కాబట్టి వీడియో వైరల్ అయితే కానీ ఏ సీఎం స్పందించరా? ఒక వీడియో వైరల్ అయితే కానీ ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఒక ఏంటి పోస్ట్ పెట్టడం అంటే ఆ వీడియో వైరల్ అవ్వాలి. ఎవరికైనా యాక్షన్ తీసుకోవాలంటే వీడియో వైరల్ అవ్వాలి. కొన్నాళ్ళు మాత్రం సస్పెండ్ చేసి నాటకాలు బోటగాలు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై ఇంత ఒక్క నెలలోనే మనం ఇన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది? రాజధర్మం, ఈ సభాముఖంగా చెప్తున్నారు. రాజధర్మం అంటే కేవలం మహిళలకి ఆ గౌరవాన్ని కాపాడితేనే అది రాజధర్మం అవుతుందని మహిళలందరి తరఫున మేము చెప్తున్నాం. జగనన్న గారు ఉన్నప్పుడు దిశ చట్టం తెచ్చి కానీ మహిళలపై భద్రత కానీ ఎంతో కల్పించారు. జగనన్న గారే మళ్ళీ వస్తేనే మహిళలకి భద్రత అన్నది వస్తుంది. ఈ దారుణాలు అనేవి తగ్గుముఖం పడతాయని మీ సభముఖంగా తెలియజేస్తూ మేము ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మహిళా విభాగంలో అందరూ కూడా శ్రీకాకుళం జిల్లా మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. మా జిల్లా అధ్యక్షులు అలాగే పార్టీ పెద్దలు ఇన్ఛార్జీలు శ్రీకాకుళం జిల్లా మొత్తం ఒకే కంఠంతో మేము ఆ మహిళకి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ మహిళ ఏదైతే దాడి చేశారో ఆమె అంబేద్కర్ కులంకి చెందిన ఆవిడ మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలని మీ సభముఖంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా ఉంది. రక్షణ కరువైంది మహిళలకు. ముఖ్యంగా నేటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడా ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళని ఆర్థికంగా బలపరచాలి కానీ లేదు వాళ్ళకి పిల్లలు చదువు సంధ్యల పట్ల శ్రద్ధ వహించడానికి, వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నారో లేదో చూడడానికి, ఆ కుటుంబానికి ఆర్థికంగా బలం చేకూర్చడానికి ఆ మహిళలకు అన్ని విధాల బలాన్ని ఇస్తూ ప్రభుత్వాన్ని నడపాలే తప్పితే మహిళల్ని కించపరుస్తూ మహిళలకు సంబంధించి అఘాయిత్యాలు చేయిస్తూ మహిళలకు దారుణమైన సమస్యలు ఎదుర్కొన్నటువంటి సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం. మరి నిన్న జరిగినటువంటి సందర్భంలో ఆ సంఘటనకు సంబంధించి అక్కడ శాసనసభ్యులు కూడా మహిళయే.
మరి ఇంత దారుణంగా జరుగుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో మరి మాకు అర్థం అవడం లేదు. రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మేం కాదు, ప్రజల్లో ఒక ఆందోళన బయలుదేరింది. ఒక ఆందోళనతో మనకి రక్షణ లేదు, మనం ఏమవుతామని ప్రతి కుటుంబంలో కూడా ఒక బాధ కలుగుతుంది. ఏదైనా గట్టిగా అడిగితే వాళ్ళని అరెస్ట్ చేయడం, అలాగే ఇంట్లో ఉండి ఈ బాధలను ఎన్నాళ్ళు భరిస్తారు? కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ వహించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కోట్లాది కుటుంబాలకి రక్షణ కల్పించాలి. ముఖ్యంగా మహిళల పట్ల ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోవాలి. ఇది కానప్పుడు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన సందర్భం ఉంటుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.